అస్సలామలైకుం, వెల్కమ్ టు సాజీస్ కిచెన్. ఈరోజు నేను ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అప్పాన్ని కేరళ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్ కాదండి, పూర్తిగా ఒరిజినల్ రెసిపీ. వీక్లో ఒక్కసారైనా సరే మీరు అప్పాన్ని మీ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోండి. మీరు మా ఛానల్కి న్యూ వ్యూవర్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ముందుగా అప్పానికి కావలసిన పిండిని రెడీ చేసుకుందాం. ఇవి 3 కప్పుల బియ్యం అండి. వీటిని నేను 6 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాను. బియ్యాన్ని కనీసం 5 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో వాడుకునే బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ తప్ప ఏ రకం బియ్యాన్నైనా సరే తీసుకోవచ్చు. ఈ కప్పుతో 3 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. గ్రామ్స్లో అయితే 600 గ్రాములు. అలాగే 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు లేదా తురుమునైనా సరే తీసుకోండి. 1/2 కప్ అన్నం, ఇది వండి చల్లార్చుకున్న అన్నం. అన్నానికి బదులు అటుకులైనా సరే తీసుకోవచ్చండి. అయితే అరగంట ముందుగా అటుకుల్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న తర్వాత పిండిని రుబ్బుకోవాలి. వాటర్లో నుండి బియ్యాన్ని తీసి గ్రైండర్లో వేసి రుబ్బుకుందాం. మీరు మిక్సీలో అయినా సరే బియ్యాన్ని రుబ్బుకోవచ్చు. పిండిని మీరు మిక్సీలో వేసుకోవాలి అని అనుకున్నట్లయితే బియ్యాన్ని మిక్సీలో వేసిన తర్వాత 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకోండి, లేదా ఐస్ వాటర్ని కానీ యూస్ చేయటం మర్చిపోకండి. బియ్యం రుబ్బుకునేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని రుబ్బుకోవాలి. పిండి 3/4 రుబ్బుకోవటం అవ్వగానే ఒకసారి గ్రైండర్ని ఆపి అందులో నుంచి 1/2 కప్ పిండిని తీసుకుందాం. మనం తీసుకునే ఈ పిండి మరీ మెత్తగా ఉండకూడదండి, కొంచెం బరగ్గానే ఉండాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి కొద్దిగా క్రష్ చేసి తీసుకున్నానండి. ఈ కొబ్బరి తురిమిని మనం పిండిలో వేసేసుకుందాం. దాంతోపాటే 1/2 కప్ అన్నాన్ని కూడా వేసుకుని గ్రైండర్ని ఆన్ చేసి పిండిని మెత్తగా రుబ్బుకుందాం. పిండి మెత్తబడేంత వరకు మనం బియ్య పిండి పేస్ట్ని రెడీ చేసుకుందాం. మనం తీసి పెట్టుకున్న ఈ 1/2 కప్ బియ్య పిండిని ప్యాన్లో వేసుకుందాం. అదే కప్పులో 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుందాం. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని సెమీ థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ పేస్ట్ని వేయటం వల్ల అప్పాలు చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. చూడండి, వాటర్ కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు ఫ్లేమ్ని మనం లోలో పెట్టేసుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా, పిండి దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి 1 నిమిషం పాటు పిండిని ఇలాగే కంటిన్యూస్గా తిప్పుకుంటూ చల్లార్చుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్ని చల్లారటానికి పక్కన పెట్టేసుకొని మనం గ్రైండర్ దగ్గరికి వెళ్దాం. చూసారా, పిండి సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. పిండిని రుబ్బుకోవడానికి నాకు 1/2 కప్ వాటర్ పట్టింది. వాటర్ కన్సిస్టెన్సీని మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఈ పిండిలో వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు 1 కప్ వాటర్ తీసుకొని గ్రైండర్ని ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అవే వాటర్ని మనం ఈ పిండిలో వేసేసి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న ఈ పిండిని దాదాపుగా 8 గంటల పాటు ఫర్మెంటేషన్ కోసం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. వీలైతే ఓవర్ నైట్ పెట్టుకున్న బాగా ఫర్మెంట్ అవుతుంది. 8 గంటల తర్వాత చూడండి పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకుందాం. పంచదార టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఉప్పు పంచదార పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుందాం. పిండి కొద్దిగా థిక్గా అనిపిస్తుంది నాకు, అందుకని 1/4 కప్తో వాటర్ తీసుకొని అందులో సగాన్ని పిండిలో వేసుకుందాం. ఒకసారి పిండిని బాగా కలిపి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాం. పిండి కన్సిస్టెన్సీ దోస పిండిలాగా ఉండాలి. ఓకే, మన పిండి దోస పిండిలాగా పర్ఫెక్ట్గా ఉంది. సో మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అప్పాన్ని వేసుకోవడం స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టుకొని ఫ్లేమ్ని హైలో ఉంచుకొని తవ్వాని ప్రీహీట్ చేసుకుందాం. తవ్వ హీట్ అయిందండి. ఇప్పుడు గరిటెతోటి 2 గరిటెల పిండిని తవ్వ మీద వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత కవర్ చేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. అప్పాన్ని ఒక సైడ్ మాత్రమే కుక్ చేసుకోవాలండి, రెండో సైడ్కి తిప్పమాకండి. ఎప్పుడైతే అప్పం పైన ఉన్న పిండి కుక్ అయింది అని మీకు అనిపిస్తుందో అప్పుడు అప్పాన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత రెండో అప్పాన్ని వేసుకోండి. ఇలాగే మిగతా అప్పాలన్నిటిని కూడా రెడీ చేసుకుందాం.
టేస్టీ అండ్ ఆయిల్ ఫ్రీ అప్పం సర్వింగ్కి రెడీ అండి. పల్లీల చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ, వెజిటేబుల్ స్ట్రూ ఆర్ చికెన్ అండ్ మటన్ గ్రేవీతో దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏదైనా లైట్గా తినాలి అనిపిస్తే మీరు తప్పకుండా వీటిని ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు తిన్నారంటే మీరు అప్పం ఫ్యాన్ అయిపోతారు. సో ఒకసారి అప్పాన్ని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి.